నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. గత 2 రోజులుగా ఒక అంశం అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేస్తుంది. ఏమిటి అంటే, ఈ వైఎస్ఆర్సీపీకి చెందిన అజయ్ దేవ్ అనే అతను జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి బర్త్డే వేడుకల్లో పాల్గొని మిగతా వాళ్ళందరికీ ఇబ్బందికరంగా అక్కడ ప్రవర్తిస్తే ఒక గర్భిణీ అయినటువంటి ఒక మహిళ బయటకు వచ్చి సౌండ్ తగ్గించండి, అటువంటి కేకలు వద్దు అని చెప్పడంతో అతను కొద్దిగా వాళ్ళ ఫాదర్ మీదకు వెళ్ళాడు. దీంతో ఆమె అడ్డు వెళ్ళింది. ఈ విధంగా గొడవ జరిగింది. ఆమెను తోసేశారు అన్న వార్తలు అయితే బయటకు వచ్చాయి. అయితే దీనికి సంబంధించి సోషల్ మీడియా అంతా కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్త అనేదే వచ్చింది. ఎక్కడైనా సరే టోటల్గా చూసుకుంటే అదే వచ్చింది. ఈ మధ్యకాలంలో అంటే బహుశా నిన్నటి నుంచి ఈ కదిరికి సంబంధించి జనసేన జెడ్పీటీసీ అయినటువంటి ఇతను అమర్ అనే అతను మాత్రం కొన్ని ఛానల్స్కు ఫోన్ చేసి ఈ అజయ్ దేవ్ అనే అతను వైఎస్ఆర్సీపీ కాదు జనసేన అంటూ పొల్యూటెడ్ అయిపోయిన ఒక వ్యక్తిలాగా, పొల్యూషన్ ఎక్కువైపోయేటట్టుగా, అంటే జనసేనలో పొల్యూషన్ క్రియేట్ చేయాలి అన్న ఉద్దేశంతో ప్రవర్తిస్తున్నారు అనే మాటలు కూడా మనం విన్నాం. అయితే అక్కడ ఒక వ్యక్తి అయితే ఉన్నారు. ఆయన ఎవరు అంటే కదిరి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి భైరవ్ ప్రసాద్ గారు ఉన్నారు. అయితే ఆయన అడుగుదాం, ఫోన్లో మనకు అందుబాటులో ఉన్నారు. అసలు అక్కడ జరుగుతున్న వాస్తవ విషయాలు ఏంటి, ఊహాగానాలకి మనం అక్కడితో ఖండిద్దాం. అసలు వాస్తవంగా జరుగుతున్నది ఏంటి, ఈ అమర్ అనే వ్యక్తి చెప్తుంది ఏంటి, అక్కడ జరుగుతున్నది ఏంటి అనే విషయాల మీద చర్చించేందుకు ఫోన్లో అందుబాటులో ఉన్నారు భైరవ్ ప్రసాద్ గారు. భైరవ్ ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు కదిరికి సంబంధించి అజయ్ దేవ్ ఒక సంఘటనలో అతని పేరు బయటకు వచ్చింది కదా, మహిళను తోసేశాడు వాళ్ళ సొంత వదినే అన్నట్టుగా. ఇప్పుడు సోషల్ మీడియా అంతా వైఎస్ఆర్సీపీ వ్యక్తి ఇతను జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకల్లో పాల్గొన్నాడు అని అందరూ చెప్పుకుంటుంటే, ఇప్పుడు కొత్తగా ఈ కదిరి జనసేన జెడ్పీటీసీ మాత్రం అమర్ బయటకు వచ్చి ఆ విధంగా చెప్పడం వెనుక ఉన్న రహస్యం ఏంటి, అసలు వాస్తవాలు ఏంటి? ముందుగా కిరణ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. అమర్ ఒక తనకల్లు మండలం, కదిరి నియోజకవర్గ పరిధిలోని తనకల్లు మండలం ముత్యాలవారిపల్లి విలేజ్కు సంబంధించి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా అక్కడ ఉత్సవాలు, అంటే వాళ్ళు టపాసులు కాల్చుకొని కేకులు కోసుకున్న సందర్భంలో ఒక వ్యక్తి టపాసులకు అక్కడ నిప్పు అంటించే విధానంలో అవి ఇంటి మీద పడుతున్నాయని ఒక గర్భిణీ మహిళ వచ్చేసి పక్కకెళ్ళి కాల్చుకోండి అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆ సందర్భంలో జరిగిన గలాటలో ఈ అజయ్ అనే వ్యక్తి ఆ అమ్మాయి గర్భిణీ మహిళపై దాడి చేయడం జరిగింది. మొదటగా మేము జనసేన పార్టీ తరఫున ఆ గర్భిణీ మహిళపై ఏదైతే దాడి జరిగిందో ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ తర్వాత జరిగిన ఇన్సిడెంట్లు, అతనిపై కేసు నమోదైందని చెప్పేసి కూడా సాక్షి పేపర్లో కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై కేసు నమోదైందని చెప్పి వాళ్ళు కూడా ఇచ్చారు. సాక్షి పేపర్లో కూడా ఒక ఇది పేపర్లో కూడా పబ్లిష్ చేశారు. అవును అవును. ఆ తర్వాత పోలీసు వారు దాన్ని సీరియస్ గా తీసుకొని స్థానిక ఎమ్మెల్యే అక్కడ విచారించి అతను వైఎస్ఆర్సీపీ వేడుకల్లో పాల్గొని వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని చెప్పి ధృవీకరించుకున్న తర్వాత ఆయన అక్కడ అమ్మాయిని హాస్పిటల్లో సందర్శించి అమ్మాయిని పరామర్శించి అక్కడ ఏం జరిగిందో దాన్ని ఖండిస్తూ ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఆ తర్వాత పోలీసు వారు, ఎస్పీ గారు సీరియస్ అయ్యి ఆ విషయాన్ని, ఆ పిల్లవాడిని అరెస్ట్ చేసి దాన్ని ఇచ్చి అతన్ని కొద్దిగా ట్రీట్మెంట్ ఇచ్చి అతన్ని కోర్టుకు హాజరుపరచడం జరిగింది. వాటి వరకు సమస్య సాల్వ్ అయిపోయింది. సాల్వ్ అయిపోయిన సమస్యలో మళ్ళీ వైసీపీ వాళ్ళకు ఎటువంటి డిఫెన్స్ లేని పరిస్థితిలో మా పార్టీలో గతంలో ఈ ఎంపీటీసీగా కంటెస్ట్ చేసి గెలిచిన వ్యక్తి, అక్కడ స్థానికంగా పక్క గ్రామము, అతను మీడియా పరంగా బ్రహ్మనాయుడు గారికి ఒక మీడియా ఛానల్ అతనికి అతనే ఫోన్ చేసి అతనే కొన్ని ఫోటోలు పంపించి అతనే మాట్లాడి అతను వైసీపీ కాదు జనసేన అని చెప్పడం జరిగింది. దాని మీద నిన్నటి నుంచి ఒకటే ట్రోలింగ్, అతను వైసీపీ కాదు జనసేన అని. నేను యాజ్ ఇన్ఛార్జ్ గా చెప్తున్నాను,
అక్కడ జనసేన అనే దానికి సంబంధించి ఆ అజయ్ అనే పిల్లోనికి ఎటువంటి సభ్యత్వము లేదు. అతను ఏ కార్యక్రమాల్లో కూడా ఇక్కడ కదిరి నియోజకవర్గ స్థాయిలో జరిగిన అఫిషియల్ ప్రోగ్రామ్స్ లో ఎక్కడ అబ్బాయి పాల్గొన్న దాఖలాలు లేవు. తర్వాత వచ్చేసి మాకు ఒక్కటే, మా అధినేత కూడా ఒకటే చెప్తున్నాడు, కండువా కప్పుకున్నవాడు ప్రతి ఒక్కడు కార్యకర్త కాలేడు, సభ్యత్వం తీసుకున్నవాడే కార్యకర్త. క్లియర్ కట్ గా మన సోమవారం చేశాడు. ఆ తర్వాత మేము కూడా ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటూ రెగ్యులర్ గా ఉండే వాళ్ళకు మేము సభ్యత్వం ఇస్తాం. ఆ దానిలో ఎక్కడా ఆ వ్యక్తి పాల్గొనలే. మా ఎంపీటీసీ అన్న చెప్పబడుతుండే వ్యక్తి కూడా ఒకటే చెప్పాడు, అక్కడ ఏదో ఎవరు కేకులకు వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాడు అబ్బాయి అని. మా చూపించిన ఫోటోలలో కూడా, అబ్బాయి పంపించిన ఫోటోలలో కూడా కేక్ కటింగ్ లో ఉండే ఫోటోలో పంపించాడు. ఎక్కడ ఆ అబ్బాయి కార్యక్రమాలు ఏవైనా ధర్నాలు గాని రాస్తారోకలు గాని మా పార్టీ తరఫున నంబర్ ఆఫ్ జరిగాయి, ఎక్కడ కూడా ఆ పిల్లలు పాల్గొనలేదు. ముందుగా మేము చెప్పదలుచుకునేది ఒక్కటే, మా పార్టీ కార్యకర్తలు ఎవరు మా అపోనెంట్ అయిన జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకల్లో ఏ ఒక్క కార్యకర్త పవన్ కళ్యాణ్ కు గారి పార్టీకి సంబంధించి జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరు పాల్గొనరు. అది క్లియర్ కట్. ఎందుకంటే మా అధినేతకు ఆయన మీద ఉండే ఒపీనియన్ డిఫరెంట్. అదే ఒపీనియనే మా కార్యకర్తలకు కూడా ఉంటది. కాబట్టి ఎవరు పాల్గొనరు. ఆ అబ్బాయి చెప్తున్నది వాళ్ళు తాగేదానికి ఎవరి దగ్గరికైనా పోతారు అని చెప్తాను. ఓ పక్క అతనే చెప్తున్నాడు ఓపెన్ గా, ఒక పక్క అదే చెప్తున్నాడు, ఓ పక్క ఇదే చెప్తున్నాడు. అవును. కాబట్టి దాన్ని ఇక్కడ లోకల్ నాయకత్వం దాన్ని మళ్ళీ ఫోకస్ చేసి మా మీద దుద్దడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అవును. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నేరస్తుడే. అది అలా కాదండి, అలా కాదు భైరవ్ ప్రసాద్ గారు, చెప్పండి. ఇప్పుడు గర్భిణీ మహిళని ఎవరు తోస్తే ఏంటి? ఇప్పుడు జనసేన వాళ్ళే తోశారు, తప్పేగా. టీడీపీ వాళ్ళు అలా కాదు నేను చెప్పేది వినండి. టీడీపీ వాళ్ళు చేసినా తప్పే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు చేసినా తప్పే. పోలీసులు ఆ విధంగా తీసుకోవటం అనేది కరెక్ట్ కాదు అన్నట్టుగా ఇతను కూడా వకాల్తా పుచ్చుకొని మాట్లాడటం, పైగా ఇది వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టే కదా. నువ్వు మోసేది జనసేన జెండా, నువ్వు మాట్లాడేది వాళ్ళతో. ఈ విధంగా అతను పొల్యూటెడ్ అయ్యాడు అంటానికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? గతంలో కూడా మేము అతను ఎంపీటీసీగా గెలవడానికి ఎంపీటీసీగా బీఫామ్ ఇచ్చింది నేనే. అక్కడున్న వాళ్ళు మా కార్యకర్తలు అక్కడ ఎంపీటీసీ అతను ఎంపీటీసీ అండి. ఓకే ఓకే. అక్కడున్న మా కార్యకర్తలంతా వచ్చి రిక్వెస్ట్ చేస్తే బాగుంటాడు, మన పార్టీకి లాయల్ గా ఉంటాడు అంటే బీఫామ్ ఇచ్చింది నేనే. అక్కడ ఎంపీటీసీగా అతను గెలిచాడు. గెలిచిన తర్వాత అతని ప్రవర్తన వివాదాస్పదంగానే తయారైపోయింది. ఎందుకంటే గెలిచిన 1 వీక్ 10 days లోనే అక్కడ వాళ్ళు వైసీపీ వాళ్ళు విజయోత్సవ సభ పెట్టుకుంటే ఒక ఫంక్షన్ హాల్లో ఇతను ఒక్కడే అక్కడికి వెళ్ళి అటెండ్ కావడం, తర్వాత అక్కడ మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ప్రమాణ స్వీకారం జరిగితే ఆ టైంలో అక్కడికి వెళ్ళి ఆ మార్కెట్ యార్డ్ చైర్మన్ కు దండ వేయడం. అట్లాగే ఇప్పుడు ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుడు పూల శ్రీనివాసరెడ్డి రాష్ట్ర కౌన్సిల్ మెంబరు ఆ ప్రాంతానికి వెళ్తే అతన్ని ఇంటికి తీసుకెళ్లి తేనీటి విందు ఇచ్చి అది వచ్చి ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తూ ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యే కావాలా, పార్టీలకు సంబంధం లేదని చెప్పడం. ఇప్పుడు ఒక నాయకుడు టీడీపీలో ఉన్న నాయకుడు, ఇప్పుడు ప్రజెంట్ చేరిన నాయకుడు, అప్పుడు వైఎస్ఆర్సీపీ, అతనికి సంబంధించి ఒక ఫౌండేషన్ ఉంటే దానికి అక్కడ లోకల్ గా ఏదో 1500 నెలకిస్తే ఆ 1500 తీసుకెళ్లి అతని మీద అతన్ని పొగుడుతూ పోస్టింగ్స్ పెట్టడం, ఆ విధంగా ఉండి అతని ప్రవర్తన కూడా మాకు అనుమానాస్పదమే ఫస్ట్ నుంచి. దాంతో నేను కూడా కొద్దిగా అతన్ని పెద్దగా మా మీటింగ్లకు ఆహ్వానించేది లేదు, దాన్ని పట్టించుకోవట్లేదు. అంటే మీరు ఎప్పటి నుంచి ఇతన్ని గమనించారు ఈ విధంగా చేస్తున్నాడని? ఎంపీటీసీ అయినా ఒక 10 to 20 days నుంచి ఇదే ప్రవర్తనలోనే. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? దాదాపు నియర్లీ 5 years దగ్గర అవుతుందండి. ఎంత?
5 years అవుతుంది. మరి మీరు ఎందుకని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేదు? ఉండేది ఇక్కడ జనసేన దగ్గర ఉంటూ అటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు అని చెప్పి మీరు దృష్టికి ఎందుకు అధ్యక్షుల దృష్టికి ఎందుకు తీసుకెళ్లేదు మీరు? అధ్యక్షుల దృష్టికి అంటే అతన్ని పార్టీకి దూరంగా, ఇప్పుడు రాపాక వరప్రసాద్ ఉన్నాడండి, అతను ఎమ్మెల్యే, ఆ పదవి మేము పెరకలేదు కదా, ఎంపీటీసీ మేము పదవులు పెరకలేం కదా. అలా అని కాదు, ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు పదవి గురించి పక్కన పెట్టండి, ఇప్పుడు ఇట్లాంటివి జరుగుతున్నాయని అక్కడ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం మీకు లేదంటారా ఒక ఇన్ఛార్జ్ కింద? నేను చెప్పేది ఇప్పుడు దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఎంపీటీసీని మేమేం చేయలేం. పార్టీ కార్యక్రమాలకు కొద్దిగా దూరంగానే పెడతాం కానీ అతను పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నాడు. అంటే ఇప్పుడు ప్రెసెంట్ పార్టీ కార్యక్రమాలకు సంబంధించి దూరంగానే ఉంటున్నాడు. అప్పుడప్పుడు ఏదో అటెండ్ అవుతాడు, వెళ్ళిపోతుంటాడు అంతే. నిన్న వచ్చేసి అతను ఆ ఇంటర్వ్యూ ఇచ్చి, ఆ ఇంటర్వ్యూ కూడా దాదాపు ఆల్మోస్ట్ ఆల్ వైసీపీకి అనుకూలంగా ఇచ్చినట్లే ఉంది. వాళ్ళు నేర్పించి వాళ్ళు పొల్యూట్ చేసినట్లే ఉంది. ఎందుకంటే ఆమె ఆ గర్భిణీ స్త్రీ కూడా అంతకు ముందు మాట్లాడిన మాటలు ఒకలా ఉన్నాయి, ఆ తర్వాత మాట్లాడిన మాటలు ఒకలా ఉన్నాయి. వీళ్ళందరూ మేమంతా ఇది ఫ్యామిలీకి సంబంధించిన గొడవలు అన్నట్టుగా ఇదంతా కూడా అమరే చెప్తున్నాడు. నేను చెప్పేది ఏమంటే, ఒకవేళ వాళ్ళు బంధువులు, అవును, బంధువులు అయినంత మాత్రాన ఒక మహిళ మీద దాడి చేయడం దుర్మార్గమైన చర్య. అవును, ఆ చర్య వరకు మేము ఖండిస్తాం. ఆ తర్వాత వాళ్ళు బంధువులు కాబట్టి ఏదో ఎమోషన్స్ ఉంటాయి, వాళ్ళు కాంప్రమైజ్ చేసుకోవచ్చు, అది వేరే విషయము. కాకపోతే ఆడ నేరం జరిగింది, ఆ నేరస్తుడు ఏ పార్టీ అయినా సరే, ఇప్పుడు మా పార్టీలో సభ్యత్వం ఉందంటే మేము సస్పెండ్ చేసింది, దాంట్లో ములాజే లేదు. మా పార్టీలో సభ్యత్వం లేని వ్యక్తి మేము సస్పెండ్ చేయలేం కదా. అందులో ఇంకోటి ఏమంటే, మా అధినేత వచ్చేసి సినిమా యాక్టర్ కాబట్టి ఆయనకు అభిమానులు అన్ని పార్టీలలో ఉంటారు. వైసీపీలో ఉంటారు, టీడీపీలో ఉంటారు, జనసేనలో ఉంటారు, సిపిఐ సిపిఎం అన్ని పార్టీలలో ఉంటారు. అన్ని పార్టీలలో ఉండే అభిమానులంతా కార్యకర్తలు కారు కదండి మాకు. అవునవును, అంతే అంతే. ఎందుకంటే పార్టీలు వేరు, అభిమానం వేరు. నిన్న అమర్ చెప్పిన మాట కూడా అదే. ఏమిటి, అతని పేరు మీద పిఎస్పీకే అని ఉంటుంది, మొత్తం సోషల్ మీడియాలో మొత్తం అతనికి సంబంధించిన అకౌంట్లో అంతా పవన్ కళ్యాణ్ ఫోటోలే ఉంటాయని ఇతను వత్తాసు పలుకుంటూ వచ్చాడు. ఉండొచ్చండి, ఇప్పుడు అభిమానం వేరు, అంతే అంతే, పార్టీ సిద్ధాంతాలు వేరు. పార్టీ సిద్ధాంతాలు నమ్మినాడు కార్యకర్త అవుతాడు. ఇప్పుడు ఇంకొక విషయము, నిన్న వాళ్ళ సిస్టర్ ఒక చిన్న వీడియో రిలీజ్ చేసిందండి. ఎవరి సిస్టర్ అండి? ఆ అబ్బాయి అజయ్. ఓకే. ఆ దాంట్లో కూడా బాగా అమ్మాయితో చెప్పిస్తున్నారు పక్కన నుంచి. ఓకే, ఎవరు చెప్పిస్తున్నారు? అది ఎవరు చెప్పిస్తున్నారో తెలియదు కానీ ఎవరు అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళ లేకపోతే ఈ అమరా, లేకపోతే వాళ్ళు చెప్పిస్తున్నట్లే అండి, లేదంటే ఇంకా ఈ అమరా ఏమైనా చెప్పిస్తున్నాడా? ఇన్ఫ్లుయెన్స్ అయ్యిండే వాళ్ళే చెప్పిస్తున్నట్లే. ఎందుకంటే మా అన్న జనసేన, నేను వైసీపీ కాదు. మా అన్న 10 సంవత్సరాల నుంచి జనసేన పార్టీ. ఇప్పుడు వాళ్ళ అన్నకు ఈ అమర అనే వ్యక్తే చెప్తున్నాడు అతని వయసు 21-22 ఉండొచ్చు అని. 21-22 ఉన్నప్పుడు జనసేన పార్టీ మా జనసేన పార్టీ అంటే అతనికి వయసు ఎంత అంటే 11-12. తర్వాత ఆమె ఇంకో విషయం చెప్తా ఉంది, మా అన్న జనసేన పార్టీకే ఓటేశాడు అని. జనసేన పార్టీకి ఓటేశాడు అంటే నేను కంటెస్ట్ చేసింది 2019లో, నేనే కంటెస్ట్ చేసింది. 2019లో అతని వయసు ఎంత అండి? అప్పటికి ఓటు హక్కు ఉందా? 22 ఇయర్స్ చేసుకున్నా కూడా అతను 15 ఇయర్స్ ఉండదు. తర్వాత ఇతను ఎంపీటీసీ కంటెస్ట్ చేసినప్పుడు ఇతని పరిధిలో లేడు, అతను ఓటర్ కాదు, పక్క గ్రామం. కాబట్టి మాకు జనసేనకి ఎప్పుడు ఓటేశాడు? అమర్ చెప్పింది కరెక్ట్ అంటుంది ఆ పాప. మళ్ళీ సమర్థిస్తా, అమరన్న చెప్పింది కరెక్ట్, మా అన్న జనసేన కాదు అమరన్న చెప్తున్నది కరెక్ట్ అంటే అమరన్న పక్క నుండి చెప్పిస్తున్నట్టే కదా లెక్క. పక్కన మళ్ళీ ఏదో వాయిస్ వస్తా ఉంది, ఆ వాయిస్ వస్తుంది, క్లియర్ గా వాయిస్ వస్తుంది. ఆ అమ్మాయి తడబడతా చెప్తా ఉంది. అంటే ఒక పార్టీ మీద దుద్దడానికి ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే మా అధినేత ఇప్పుడు లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేసి. ఇప్పుడు టార్గెట్ పవన్ కళ్యాణ్ గారే అండి, వేరే దాంట్లో వేరే క్వశ్చనే లేదు.
వైసీపీ టార్గెట్ పవన్ కళ్యాణ్ గారే. ఉమ్, ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు జనాలలోకి చాలా స్ప్రెడ్ అవుతున్నాయి. ఉమ్, తర్వాత ఆయన శాఖల పైన ఆయనకు పట్టొచ్చింది. ఉమ్, గ్రామీణ ప్రాంతాలలో పార్టీ కూడా దూసుకెళ్తా ఉంది. ఎందుకంటే గ్రామీణ రోడ్లు అన్ని బాగుపడుతున్నాయి. ఉమ్, గ్రామీణ ప్రాంతాలలో రైతులకు గానీలే మంచి అవకాశాలు వస్తున్నాయి. ఉమ్, కాబట్టి ఆయన వల్ల సెంట్రల్ ఫండ్ కూడా ఎక్కువ వస్తా ఉంది ఈ రాష్ట్రానికి. ఓకే, కాబట్టి ఆయన టార్గెట్ చేస్తున్నారు. ఓకే, తర్వాత ఆయన లా అండ్ ఆర్డర్ విషయంలో హోమ్ మినిస్టర్ గారిని కూడా ఉమ్, 1-2 సార్లు హెచ్చరించడం కూడా జరిగింది. అవునవును, ఎందుకంటే మీరు చేస్తారా లేకుంటే నేను చూస్తాను అని చెప్పి ఒక తీవ్ర స్థాయిలో హెచ్చరించడం కూడా జరిగింది. ఉమ్, లా అండ్ ఆర్డర్ విషయంలో మా పార్టీ కార్యకర్తనైనా ములాజు పెట్టేది ఏమీ లేదు. వాళ్ళనైనా ఉమ్, నిర్దాక్షిణ్యంగా పార్టీ నుంచి బయటకు దొబ్బడమే జరుగుతుంది. ఉమ్, లా అండ్ ఆర్డర్ విషయంలో గాని ఉమ్, మహిళల విషయంలో గాని ఏదైనా దాడులు జరిగితే ఉమ్, వాడు మా పార్టీ కార్యకర్త అయినా కూడా ఉమ్, నో స్పేర్. అంతే కదా. ఇప్పుడు గర్భిణీ మహిళ అనేసరికి ఇంట్లో వాళ్ళం కానీ బయటగా వాళ్ళం కానీ అసలు చెయ్యే ఎత్తాం, తోసేశాడు కదా అంతే కదా అని మాట్లాడుతున్నారు. ఇటువంటి వాటిని ఏ విధంగా తీసుకోవచ్చు? ఓన్లీ మెడబట్టి తోశాడు, ఓన్లీ తోస్తే కింద పడితే ఆ పెద్ద ప్రాణానికి ప్రమాదమే, చిన్న ప్రాణానికి ప్రమాదమే. అవును, అవును, ఇన్సిడెంట్ ఘోరమైన ఇన్సిడెంట్. ఆ పిల్లోనికి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చినారనే బాధ చెప్తున్నాడు కానీ ఆ పిల్లోడు అంతకు ముందు ఏం చేశాడు అనేది. ఈ అమర్ ఇంకో మాట కూడా మాట్లాడాడండి, మీరు వినే ఉంటారు, చేసిన చిన్న తప్పుకి అని. అది చిన్న తప్ప? అది చిన్న తప్పు ఎలా అవుతుంది? ఆ పిల్లోనికి ఆ నాలెడ్జ్ తగ్గినట్లుంది. ఎందుకంటే అంటే ఇతను అమర్ అనే వ్యక్తి ఖచ్చితంగా పొల్యూటెడ్ అయిపోయాడు అనేది అయితే మీరు ఖచ్చితంగా చెప్పగలరు కదా? అది మీరు చూసుకున్నా కూడా ఆ భాష, లాంగ్వేజ్, ఆయనతో మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఆయన అడగల ఏ పార్టీ అండి అబ్బాయి అని అడగల. ఇతనే కల్పించుకొని అతను వైసీపీ కాదు జనసేన అంటాడు. తర్వాత నేను మీకు ఫొటోస్ కూడా పంపించినాను అంటాడు. అంటే ఇతనే మొత్తం నడిపిస్తున్నాడు వెనకాల మొత్తం కథంతా. ఆ ఫొటోస్ కూడా ఎక్కడి నుంచి పంపించాడు? ఇతనితో ఉండే ఫోటోలే పంపించాడు. ఇతను ఎక్కడైతే ఉంటాడో అతనితో పాటు దిగిన ఫోటోలే, అతనితో పాటు దిగిన ఫోటోలే పంపించాడు. అంటే ఏమని అర్థం? అవును, చెప్పండి. కాబట్టి అర్థం చేసుకోవచ్చు అది వైసీపీ ప్లాన్డ్. దాంట్లో అంటే ఇప్పుడు వైసీపీ కూడా ఇలా జనసేనలో ఉండి ఈ విధంగా సహకరిస్తున్న వాళ్ళు ఇంకా ఇంకా ఎవరైనా ఉండే అవకాశం ఉందంటారా? ఈ విధంగా అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి బయటకు పంపడానికి ప్రయత్నం చేస్తామండి. చేస్తున్నారా? ములాజం ఉండదు. ఓకే. ఎందుకంటే నేరాన్ని సమర్థించే వాళ్ళను కూడా మేము స్పేర్ చేయము. ఎందుకంటే క్లీన్ అండ్ గ్రీన్ లాగే ఉండాలి ఆ పార్టీని. ఎందుకంటే మా అధినేత ఒక శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ ను కూడా సస్పెండ్ చేయడం కూడా అదే. ఎందుకంటే ఆయన నువ్వు ఎంత పని చేసినా నువ్వు నేరానికి పాల్పడితే నిన్ను మాత్రం నిర్దాక్షిణ్యంగా బయటకు పంపించడం. పాలిటిక్స్ క్లీన్ గా ఉండాలనే ఉద్దేశంతోనే ఆయన ఆ విధంగా చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఆదర్శంగా ఉండాలి అని చెప్పి చెప్తాడు. భూ కబ్జాల విషయం కాదు ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఉంటారు అనేది ఆయన ముందే గమనించే ఈ పదవి బాధ్యత అనేది కూడా చేపట్టారని మనం అనుకోవచ్చు అంటారా? ఇట్లాంటి వాళ్ళు ఉంటారు అనే ఉద్దేశంతో. ఎందుకంటే పదవి తీసుకున్న తర్వాత ఎక్కడో చోట అవినీతికి పాల్పడతారు అనే ఉద్దేశంతోనే ఆయన ముందుగా హెచ్చరించడానికే వాళ్ళని తీసుకొచ్చి ఆయన వాళ్ళందరికీ చెప్పడం కూడా జరిగింది. ఆయన ఇంకో విషయం కూడా చెప్పాడు, కండువా వేసుకున్న ప్రతి ఒక్కడు నా పార్టీకి సంబంధించిన వాడు కాదు, సభ్యత్వం తీసుకోవాలా, ఓన్లీ సభ్యత్వం తీసుకున్న వాడు మాత్రమే జనసేన పార్టీ. ఇన్సిడెంట్ జరగక ముందే కదండి. అవునవును, ముందు రోజు రెండో రోజు చెప్పింది ఆయన. సోమవారం ఆయన చెప్పాడు, అవును, మంగళవారం నైట్, సోమవారం నైట్ ఈ అబ్బాయి అతనికి ఫోన్ చేసి చెప్తాడు. అంటే ఇప్పుడు ఇన్సిడెంట్ అంతా జరిగిపోయింది, అతన్ని అరెస్ట్ చేశారు, వాటికి అయిపోయినట్లే. ఇంకా జనాలలో నానాల్సిన అవసరం లేదు. అవునవునవును, అక్కడతో అయిపోయింది. ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది, ఇన్సిడెంట్ కు ఎండింగ్ ఏమి? అరెస్ట్ చేయడం. వాటికి పోలీసు బాధ్యత అయిపోతుంది, స్టేట్ బాధ్యత అయిపోతుంది. మళ్ళీ ఛార్జ్ షీట్ అవి ఇవి
అది వేరే విషయం. ఇంకో విషయం అండి, ఈ అమరే కులాల మధ్య కులాల విషయం కూడా తీసుకొచ్చారు. కులాల గురించి మాట్లాడుతూ ఇతనే రైస్ చేస్తున్నాడు ఈ టాపిక్ కూడా. ఇప్పుడు ఫస్ట్ ఏమో కుటుంబాల పరంగా అన్నాడు, ఆ తర్వాత కులాల పరంగా అన్నాడు, ఆ తర్వాత పార్టీల పరంగా, ఇతనే మొత్తం 3 రకాలుగా తిప్పాడు ఈ ఇష్యూని. అదేనండి, అది అతని సొంత నాలెడ్జ్ కాదు. అవును. వైసీపీలో మొదటి నుంచి ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితే దళితులకు అన్యాయం జరిగింది అంటారు, లేదంటే వెనుకబడిన వాళ్ళకి అన్యాయం జరిగిందని. కులాల పేరు చెప్పేది ఫస్ట్ టైం వాళ్ళే. నేరస్తుని కులాలు ఎక్కడ నుంచి వస్తాయి? అవునవును, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా తప్పు చేసినట్టే కదా. ఇప్పుడు అగ్రవర్ణాలు తప్పు చేసినా వాడు నేరస్తుడే. కింది స్థాయి ఎవరైనా ఏ వర్గం నుంచి ఏ కులం నుంచి తప్పు చేసినా నేరస్తుడే. దాంట్లో ములాజేం ఉండదు. అయితే మొత్తంగా అయితే ఈ అమర్ అనే అతను మోసేదేమో జనసేన, మోయడం కూడా కాదు, ఫ్రంట్ పెట్టుకున్నది మాత్రం పవన్ కళ్యాణ్ ఫోటో, లోపల ఉంది మాత్రం జగన్మోహన్ రెడ్డి ఫోటో అని చెప్పొచ్చుగా. ఇంకా ఆల్మోస్ట్ దాని గురించి కూడా మొత్తం అంతా ఎంక్వైరీ చేస్తున్నామండి. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు పార్టీ కార్యకలాపాలకు సంబంధించి వాటిలో ఇంకా కంప్లీట్ గా దూరం పెట్టేసినట్టేనా అతన్ని? అది పార్టీ అధిష్టానం చూసుకుంటది. అంటే మీరు ఇన్ఛార్జ్ కదా అక్కడ జరుగుతున్న విషయాల మీద. ఎందుకంటే మామూలు కార్యకర్తను ఆయన నేనే సస్పెండ్ చేసిందో, ఒక ఎంపీటీసీగా ఉన్నాడు కాబట్టి అవునవును, అది అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి మొత్తం అతని క్లియర్ డాటా, అతని ఎంపికైన నుంచి, ఎంపీటీసీగా ఎంపికైన నుంచి అతని దగ్గర అతను చేసిన యాక్టివిటీస్, అతని కదలికలు మొత్తం అన్ని క్లియర్ గా అబ్జర్వ్ చేసి అవన్నీ తీసుకెళ్లి అధిష్టానం దృష్టిలో పెడతామండి. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాం. ఎందుకంటే మా పార్టీ ఎప్పుడు నేరస్తులకు సపోర్ట్ చేయదు. ఆ నేరస్తుడు మా పార్టీ వాడైనా ఇమ్మీడియట్ గా నిర్దాక్షిణ్యంగా అతని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం. సపోర్ట్ చేసే వాళ్ళ విషయంలో కూడా అంతే క్లియర్ కట్ గా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఒక వ్యక్తిని అడ్డుకోవటానికి కులాలు మతాలు వాడుకోవటమే కాకుండా రాజకీయ పరంగా ఎదుర్కోవడం రాక ఇలాంటి కులాలు మతాలు ఇష్యూస్ బయటకు తీసుకొస్తూ, అది కూడా ఎవరైతే జనసేన పార్టీలో జనసేన నాయకులుగా ఉంటున్నారో, చిన్న చిన్న పదవుల్లో ఉంటున్నారో వాళ్ళని కూడా ఈ విధంగా వాడుకోవటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది అడుగుతున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే నేను ఒక వీడియో చేస్తే నన్ను అడిగారు కదా, ఏం ప్రూఫ్స్ ఉన్నాయని, నీ దగ్గర ఏమున్నాయని అడిగారా, మరి ఎంతకన్నా ప్రూఫ్ కావాలా? అతను జనసేననే అంటున్నారు. జనసేన అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకల్లో మేము పాల్గొనము అని చెప్పి ఆయన చెప్తున్నారు. మరి దీనికి మీరేం చెప్తారు? ఇప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీ కాదు జనసేన అని చెప్తున్నారు, పిఎస్పీకే అని ఉంది అంటే వీళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు కదా. అభిమానం ఉంటే ఉండొచ్చు కానీ అచ్చంగా జనసేన అని మీరెలా చెప్తారు? సభ్యత్వమే లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు దీని మీద మీరేం చెప్తారు? నిన్న కామెంట్ చేసిన వాళ్ళు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళందరూ మీ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయా అంటే ఎంతకన్నా ప్రూఫ్ కావాలా? ఇంకా మీరు నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఒక్కటి సరిపోదా? అయితే చూడండి, ఆయన ఎంత దూరం ఆలోచిస్తారు అంటే పదవీ బాధ్యత అనేది ఇలాంటివే జరుగుతాయనే పదవీ బాధ్యత అనే దాన్ని పెట్టి అందరితో ప్రతిజ్ఞ చేస్తూ వార్నింగ్ ఇచ్చారనమాట. సో ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాల్సిన సమయం అయితే ఆసన్నమైందని మేము చెప్తున్నది కదా. వాళ్ళలో పనిచేసే వాళ్ళ నాయకులు కానీ లేకపోతే కార్యకర్తలు కానీ వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే, ఇటువంటి వాళ్ళు ఉంటే మాత్రం మీరు స్వచ్ఛందంగా వెళ్ళిపోండి, అంతేగాని ఇలాంటి కుళ్ళు కుట్రలు ఇలాంటి పనులు చేయొద్దు అని చెప్తున్నమాట.